నమస్తే అండి. డాక్టర్ కేర్ నుంచి నేను డాక్టర్ కుముద్ అందరికీ వెల్కమ్ చేస్తాను. హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తే అసలు మనకు ఎలాంటి వ్యాధులు అనేది ఉండదు. కాకపోతే అసలు ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటిది? ఈ రోజు వరకు మనం ఒకటే ఒక్క మాట అర్థం చేసుకున్నాము. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం టైంకి ఫుడ్ తీసుకోవడం అండ్ బయటి ఫుడ్ తక్కువగా తీసుకోవడం. కాకపోతే నిజమైన హెల్దీ లైఫ్ స్టైల్ మన బుక్స్లో రాసిన ప్రకారంగా సైంటిఫిక్ వేలో అసలు దేనికంటారు ఈరోజు అది మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. నార్మల్గా మన బాడీ లోపల సిర్కాడియన్ రిథమ్ అనేది ఉంటుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ అంటే ఏంటిది? మన మైండ్ అనేది, మన బ్రెయిన్ అనేది నైట్ 10 o'clock పండుకున్న తర్వాత మార్నింగ్ 4 o'clock వరకు నార్మల్గా వర్క్ చేస్తుంది. మన మెటబాలిజం, మన ఫంక్షన్స్, మన హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అయ్యేది ఉంటుందో అది పూర్తిగా మన నర్వస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతామో మన సిర్కాడియన్ రిథమ్ అనేది నార్మల్ ఉండాలి. దానికి నార్మల్ చేసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ ఎప్పటికైనా నార్మల్ ఉండాలంటే బుక్స్లో రాసిన ప్రకారంగా నైట్ 10 నుంచి మార్నింగ్ 4 వరకు మనకు సౌండ్ స్లీప్ అంటే మంచి నిద్ర అనేది ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం నైట్ నిద్రపోయినప్పుడు మనకు ఎక్కువగా కలలు వస్తున్నాయి, దాంట్లో మనం భయపడి లేస్తున్నాము. సో ఇది ఉన్నది అంటే డెఫినెట్గా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మనది లేదు. నార్మల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే నార్మల్గా టైంకి పండుకోవడం, మార్నింగ్ లేవంగానే కొంచెం మంచి నీళ్ళు తాగడం. మంచి నీళ్ళు తాగడం అంటే ఏంటిది? నార్మల్గా లేవంగానే బ్రష్ చేయకుండా ఫస్ట్ థింగ్ మనం తాగాల్సింది వాటర్, మంచి నీళ్ళు. బికాస్ మనం ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో అప్పుడు మనం వాటర్ తీసుకున్నప్పుడు మన నోట్లో ఏదైతే సలైవా ఉంటుందో, వాటర్ ఫామ్ అవుతుందో అది అన్నిటికంటే ఎక్కువగా ఆల్కలైన్ అనేది ఉంటుంది. అంటే అది అన్నిటికంటే ఎక్కువగా న్యూట్రిషియస్, పోషక తత్వాలు దాంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఎప్పుడైతే వాటర్ తాగుతామో, మంచి నీళ్ళు తీసుకుంటామో ఇది సలైవా మన స్టమక్లో అంటే మన కడుపులో వెళ్తుంది. దీని ద్వారా మన స్టమక్ లోపల ఏదైతే యాసిడిటీ ఫామ్ అవుతుంది, ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఏదైతే మనం దేనికంటామో, బికాస్ మనం నైట్ పండుకున్నప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఏదైతే కాలం ఉంటుందో ఆ టైం లోపల మన స్టమక్లో, మన కడుపులో యాసిడ్ సెక్రీషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి బేసిక్లో అంటే ఆల్కలైన్లో ఫామ్ చేయాలంటే మార్నింగ్ లేవంగానే మనం బ్రష్ చేయకుండానే వాటర్ అనేది తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2, ఇదైన తర్వాత నార్మల్గా కొంచెం యోగభ్యాసం అంటే ఏంటిది? నార్మల్గా డీప్ బ్రీదింగ్లో కూడా నార్మల్గా కాన్షియస్ బ్రీదింగ్ అంటే ఏంటిది? మనం మన బ్రీదింగ్కి ఫీల్ అనేది చేస్తున్నాము. అంటే ఏంటిది? మన మైండ్ అనేది బాగా కామ్గా ఉన్నది, మనం ప్రశాంతంగా ఉన్నాము, ఎలాంటి థాట్స్ మన మైండ్లో లేవు, ఉన్నా కూడా అది మనకి ఎఫెక్ట్ అనేది చేస్తలేదు. మన బ్రీదింగ్కి ఫీల్ చేస్తున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా అందరూ ఇది చాలా సామాన్యమైన బిహేవియర్ అనేది చెప్తారు. కాకపోతే మార్నింగ్ లేచిన తర్వాత ఇదే క్రమంలో ఇలాంటి పద్ధతి ద్వారా మీరు ఎప్పుడైతే చేస్తారో మన సిర్కాడియన్ రిథమ్ అనేది నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ యోగాభ్యాసం అనేది ఎంతసేపు చేయాలి? నార్మల్గా ఒక 10 minutes నుంచి 1 hour వరకు మన టైం ప్రకారంగా మన అవకాశం ఎంత ఉన్నది, మన మైండ్ అండ్ మన ఫిజికల్ బాడీ ఎంత మనకు హెల్ప్ చేస్తుంది, దాన్ని బట్టి మీరు 10 minutes నుంచి ఒక 1 hour వరకు కామ్గా, హ్యాపీగా, ఎలాంటి మైండ్లో థాట్స్ లేకుండా యోగ అభ్యాసం అనేది చేస్తే మన సిర్కాడియన్ రిథమ్ అనేది నార్మల్ అవుతుంది. థర్డ్ పాయింట్, టైంకి ఫుడ్ తీసుకోవాలి అంటే మన ఎగ్జాక్ట్గా బుక్స్ ప్రకారంగా మార్నింగ్ 6 నుంచి 9 వరకు మన బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12:30 నుంచి 2 o'clock వరకు మన లంచ్, అండ్ సాయంకాలం సన్సెట్ తర్వాత 6:30 నుంచి 8:30 వరకు డిన్నర్. ఇది సపోజ్ మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో జనరల్గా ఈ టైమింగ్స్లో మన డైజెషన్ అనేది నార్మల్ ఉంటుంది. సో ఈ టైంకి ఫుడ్ తీసుకున్నప్పుడు మన సిర్కాడియన్ రిథమ్ నార్మల్ అవుతుంది. సో జనరల్గా మనం ఎప్పుడైతే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతామో, డాక్టర్స్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇదే క్రమంలో ఉన్నది అంటే మీ సిర్కాడియన్ రిథమ్ నార్మల్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్కి మనం హెల్దీ లైఫ్ స్టైల్ అంటూ ఉంటాము. కాకపోతే ఇవన్నీ అన్న తర్వాత మనకేం అర్థమవుతుంది? అసలు ఈ రోజు టైంలో ఎవరు కూడా
90% ఎవరు కూడా ఇది ఫాలో చేయలేకపోతున్నారు. బికాస్ ఈరోజు మన నైట్ అనేది ఎక్కువగా మనం లేట్గా డిన్నర్ చేయడం కామన్ అయిపోయింది. బికాస్ మనం మార్నింగ్ అనేది తొందరగా లేవడం అనేది పాసిబుల్ లేదు. బికాస్ నైట్ రావడం మాత్రమే లేట్ అయిపోతుంది. సో దీనికి ఒక పరిష్కారం ఏంటి, దీనికి సొల్యూషన్ అనేది ఏంటిది? నో ప్రాబ్లం. సపోజ్ మీరు నైట్ 10 o'clock డిన్నర్ చేస్తున్నారు, లేకపోతే 9 to 10 మధ్యన డిన్నర్ చేస్తున్నారంటే పర్వాలేదు. మీ దాని తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత సరిగ్గా నిద్ర వెళ్ళండి, నో ప్రాబ్లం. కాకపోతే అట్లీస్ట్ మీరు భోజనం చేసిన తర్వాత, నైట్ భోజనం చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 minutes, వెంటనే కాకుండా ఒక 15 minutes వెయిట్ చేసిన తర్వాత, సపోజ్ మీరు 9 o'clock భోజనం చేశారు, ఒక 15-20 minutes వెయిట్ చేయండి. దాని తర్వాత ఓన్లీ 15-20 minutes మాత్రమే కొంచెం బయటికి వెళ్ళేసి మార్నింగ్ నైట్ అనేది కొంచెం వాక్ అనేది చేయండి. దీని తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత కూడా జస్ట్ ఒక 15 minutes 20 minutes మీకు ఎంత టైం ఉందో అంతే మీరు కొంచెం ఫ్రెష్ గాలిలో తిరగండి. ఈవెన్ ఇది చేసినా కూడా అట్లీస్ట్ మనం 100% కాకుండా కూడా 70 to 80% ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం పాటించడం అనేది జరుగుతుంది. బికాస్ మన లైఫ్ స్టైల్ ప్రకారంగా, ఈ రోజున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇంత చేసినా కూడా మన బాడీకి, మన బ్రెయిన్కి, మన మైండ్కి చాలా రిలీఫ్ ఉంటుంది, రెస్ట్ ఉంటుంది, అది రీసెట్ అనేది అవుతూ ఉన్నది. ఇలాగే వీక్లీ వన్స్ అంటే వారానికి ఒక్కసారి ఏదో ఒక్క రోజు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. అంటే నార్మల్గా మనం చేసే భోజనం సాల్ట్ అంటే ఉప్పు అండ్ కారం ఎలాంటి మసాలాస్ లేకుండా నార్మల్గా ఓన్లీ ఫ్రూట్ తీసుకోవడం. దీని ద్వారా ఏమవుతుంది, మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా మనకు నార్మల్గా సిర్కాడియన్ రిథమ్ అగైన్ నార్మల్ రావడం అనేది ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు టైంలో మనం చేయాల్సి ఉంటుంది వీక్లీ వన్స్ ఒకసారి ఫాస్టింగ్ అండ్ నైట్ భోజనం తర్వాత అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఓన్లీ ఒక 10-15 minutes వాకింగ్. మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ తీసుకోవడం అండ్ మీకు ఎంత పాసిబుల్ ఉంటుందో అంత డీప్ బ్రీదింగ్ చేయడం. థ్యాంక్ యూ.